2 నెలలుగా తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా హైడ్రా కూల్చివేతలతో అట్టుడికిపోతోంది. హైడ్రా అనే పేరు వినిపిస్తే బుల్డోజర్ ప్రొక్లైన్లు అలా దారిన పోతున్నా సరే భూకంపం వచ్చినట్లుగా అనిపిస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ జూలై 19న ఏర్పాటు చేసిన ఓ సంస్థ పేరుకు పొట్టి పేరే హైడ్రా. రియాలిటీకి హైడ్రా అంటే గ్రీకు పురాణ గాథలలో 9 తలల జలసర్పం. ఆ తలలు నరికినా కొద్దీ పుడుతుంటాయి కనుక హైడ్రా కూడా నిరంతరం తన తలలను ఎటు పడితే అటు తిప్పుతూనే ఉంటుంది. అచ్చంగా తొక్కేయాలనుకుంటే రోజు రోజుకు విస్తరిస్తున్న హైడ్రా ఫీవర్లా, అంతకంతకు పెరిగిపోతున్న కూల్చివేతల లెక్కల్లా. హైదరాబాద్లో భూకబ్జాలు, అన్యాక్రాంతాలు, ఒకరి భూములను మరొకరు కొట్టేయటం, ఆక్రమించడం సర్వసాధారణం. అలా తలెత్తుకున్న అక్రమ భవన నిర్మాణాలు కోకొల్లలు. ఇలాంటి బడాబాబులు, అక్రమార్కులను, వారి బిల్డింగ్లను టార్గెట్ చేసింది హైడ్రా. చెరువులను మింగేసి, కుంటలను కప్పేసి, ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చి కట్టిన విల్లాలను, బిల్డింగులను, కన్వెన్షన్ సెంటర్లను కనీస దయ కూడా లేకుండా నేలమట్టం చేస్తోంది హైడ్రా. ఇక ముందు కూడా చేసి తీరుతుంది. తగ్గేదేలే అంటూ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి హైడ్రా బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు. ఇప్పుడంటే హైదరాబాద్ విశ్వనగరం, కానీ అంతకు ముందు అంటే 1970లో హైదరాబాద్లో కనీసం 3000 చెరువులు, కుంటలు ఉండేవని, అవన్నీ ఈ 50 ఏళ్లలో కొన్ని వందల స్థాయికి తగ్గిపోయాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. చాలా చెరువులు, కుంటలు అసలు ఆనవాలు లేకుండా మటుమాయమైపోయాయి. కొన్ని చెరువులు, కుంటల పేర్లు ఇప్పుడున్న ప్రాంతాలకు కేవలం పేర్లుగానే మిగిలిపోయి తమను మింగేసి నిల్చున్న కాంక్రీట్ జంగిల్స్ను ఎదిరించలేక మౌనంగా రోధిస్తున్నాయి. కొన్ని చెరువులు, కుంటలు వాటి అసలు విస్తీర్ణం నుంచి సగానికో పావుకో తగ్గిపోయాయి. ఆ మిగిలిపోయిన చెరువులు, కుంటలు కూడా వ్యర్థ పదార్థాలతో, ప్లాస్టిక్తో, మురికితో, దోమలకు నిలయాలుగా విషపూరితంగా మారిపోయాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ, నగరం విస్తరిస్తున్న కొద్దీ పెరుగుతున్న పాపులేషన్ అవసరాలు తీర్చేందుకు గాను ఇలా చెరువులు, నేలను ఆక్రమించక తప్పదని కూడా కొందరు అనుకోవచ్చు. అదే ఆధునికత, అదే నాగరికత అని కూడా వాదించవచ్చు. ఇలా వాదించే వాళ్ళంతా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటంటే, చెరువులను మింగేసి ఇళ్ళు కట్టేసి, అపార్ట్మెంట్లు నిర్మించి మనమంతా పొంగిపోవచ్చు. కానీ ప్రకృతి పగబట్టి వరద ఉప్పొంగితే, అప్పుడు ఇళ్లలోకి చెరువులు వస్తే రోధించేందుకు అర్హత కూడా ఉండదు అనే సత్యం తప్పకుండా తెలుసుకోవాలి. చెరువుల తవ్వకం, జలాశయాల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది చోళులు. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించిన వారు కాకతీయులు. అందుకే తెలంగాణలో చెరువుల వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు కాకతీయులు. దక్కన్ పీఠభూమి నైసర్గికతను, వర్షపాత లేమిని, జనావాసాల ఉనికిని పరిగణలోకి తీసుకొని మరీ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను తయారు చేశారు. కాకతీయులు నిర్మించిన ఈ వ్యవస్థనే విజయనగరం, కుతుబ్ షాహీ, అసఫ్జాహీ రాజ్యాలు కొనసాగించడం మాత్రమే కాదు, అభివృద్ధి చేశాయి కూడా. 2000 ఏళ్లుగా మన సమాజం పెంచి పోషించుకుంటూ వచ్చినటువంటి జ్ఞానాన్ని గత 50 సంవత్సరాల మనిషి దురాశ ధ్వంసం చేసి పడేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ వైభవాన్ని పునరుద్ధరించగలమా? పాత గొలుసుకట్టు జలాశయాలన్నింటినీ యథాతథంగా నిర్మించగలమా, పునర్నిర్మించగలమా అనేది రేవంత్ రెడ్డి సర్కారు ముందు ఉన్న $1 మిలియన్ ప్రశ్న. అసలు చెరువులు, కుంటలు, నాలాలు ఉరుమ్మడి ఆస్తులు కదా, వారసత్వ సంపదలు కదా. మరి అవి వ్యక్తిగత ఆస్తులుగా, వ్యాపారాలుగా ఎప్పుడు ఎట్లా మారిపోయాయి అనేది అత్యవసరంగా ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు కనుక్కుంటే కానీ అసలు నేరస్తులను సమాజం ముందు నిలబెట్టలేము. ఇంతకు ముందు చెరువు శిఖం భూమిలో సాగు కాలాన్ని బట్టి ఒక ఋతువులో పంట వేసుకొని ఫలసాయం అనుభవించే హక్కు ఇస్తూ ఏక్ ఫసల్ పట్టా ఇచ్చేవారు. ఏక్ ఫసల్ పట్టా అంటే పంట వేసి పంట కోసుకునే హక్కు మాత్రమే కానీ ఆ సాగు భూమికి యజమాని అయ్యే అధికారం కానే కాదు. హైదరాబాద్ రాజ్యం మీద సైనిక చర్య తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నిజాం రాజ్యపు రెవెన్యూ పద్ధతులు తెలియని మద్రాసు ప్రాంత, ఆంధ్ర ప్రాంత అధికారులు తెలుసో తెలియకో
ఏక్ ఫసల్ పట్టాను పూర్తి హక్కుల పట్టాగా గుర్తించారు. 1956 తర్వాత హైదరాబాద్లో వేలాది ఎకరాల సర్ఫెకాస్, పాయగా, జాగీర్, ఇనాం, లావారిస్, వక్ఫ్ వగైరా భూములన్నింటినీ అన్యాక్రాంతమయ్యే ప్రక్రియ మొదలైనట్టుగానే ఈ ఏక్ ఫసల్ పట్టా ఉన్న చెరువుల భూములు పట్టా భూములుగా మారి ఆ పట్టాలున్న స్థానికుల నుంచి అతి తక్కువకు డబ్బులున్నోళ్లు కొన్నారు. అలా కొన్న భూమిని వ్యవసాయేతర వినియోగం కోసం, అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ అసెస్మెంట్ నాలా భూమిగా బదిలీ చేయించి వాటిని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వ్యాపారస్తులకు అమ్మారు. ఇది అతిపెద్ద అక్రమం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ల్యాండ్ అక్రమాలు తుది ఎక్కడో తెలుసుకోలేనంతగా పెరిగిపోయాయి. రెవెన్యూ యంత్రాంగం లంచగొండితనం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దురాశ కలిసి హైదరాబాద్ చెరువుల విధ్వంసం ఇష్టారాజ్యంగా సాగిపోయింది. లంచాలే పరమావధిగా సాగిపోయిన ఈ అక్రమ రాజ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శివారు ప్రాంతం మున్సిపాలిటీలు అన్నీ కూడా అందరూ కూడా నేరస్తులే. ప్రభుత్వాలు కూడా తక్కువేం తినలేదు. అక్రమంగా కట్టిన ఇళ్లకు, కాలనీలకు ప్రభుత్వమే రోడ్లు వేసింది, ఇంటి నెంబర్లు ఇచ్చింది, నీళ్లు, కరెంటు సరఫరా చేసింది, డ్రైనేజీలు నిర్మించి ఇచ్చింది, పన్నులు వసూలు చేసింది. ఈ మొత్తం క్రమంలో అక్రమాలన్నింటికీ ప్రభుత్వ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ సంస్థల, బ్యాంకుల భాగస్వామ్యం ఉందనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్. అయినా సరే రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు వారందరినీ సమాజం ముందు నిలబెట్టడం లేదనేటువంటిది హాట్ టాపిక్. FTL బఫర్ జోన్ నిబంధనలను జలసమాధి చేశారని అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేశారు. దుండిగల్ సమీపాన ఉన్న మల్లంపేట్ కత్వా చెరువును ఆక్రమించి మరీ విల్లాలు కట్టుకున్నారంటూ వాటిని నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న వలస కార్మికుల ఇళ్లను ఓ ఉదయాన్నే కూలగొట్టారు. అంతేకాదు, అధికారులను అడ్డుకున్నారు, ఆత్మహత్యా ప్రయత్నం పేరుతో బ్లాక్మెయిల్ చేశారంటూ ఓ 3 సామాన్యులపై, ఆందోళనకారులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సీఎం గారు. మీ తెగువకు, మీ హైడ్రా స్పీడ్కు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. కానీ లంచగొండి అధికారులను ఎందుకు వదిలేస్తున్నారు? కొందరు అధికారులపై కేసు నమోదు చేసేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు రిఫర్ చేశామంటూ రంగనాథ్ చెప్పారు. ఆ అధికారులపై కేసులు నమోదు చేశారా? వాటి వివరాలు ఎక్కడ? లంచాలు మెక్కి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు అమాయకులవుతారా? అలాంటి అధికారులను కాపాడతారా లేక చట్టం ముందు నిల్చోబెడతారా అనేది సీఎం రేవంత్ రెడ్డి కానీ, హైడ్రా బాధ్యులుగా రంగనాథ్ కానీ క్లియర్ కట్గా చెప్పాల్సినటువంటిది అవసరం మాత్రమే కాదు, ఇక్కడ బాధ్యత కూడా. అలా కాకుండా లంచగొండి అధికారులను కాపాడుకుంటూ అమాయకులను నడిరోడ్డు మీదకు విసిరేస్తే హైడ్రా ఓ పెద్ద హైడ్రామాగా మిగిలిపోవటం ఖాయం.